నహ్మదుహు నుసల్లి అలా రసూలిల్ కరీం అమ్మాబాద్ ఫౌజ్ బిల్లాహి మినష్ షైతాని రజీం బిస్మిల్లాహి రహమాని రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. పవిత్ర రమజాన్ మాసాన్ని పురస్కరించుకుని మనం రమజాన్ సందేశం పేరుతో అనేక ఇస్లామీయ అంశాల గురించి తెలుసుకుంటున్నాము. ఈరోజు ఒక ప్రేమైక సమాజాన్ని స్థాపించడం కోసం, ప్రేమైక సమాజంలో జీవితాన్ని గడపడం కోసం, ఒక మంచి సమాజాన్ని రూపకల్పన చేయడం కోసం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహచరులు ఏ విధంగా పరితపించేవారో మనం కొన్ని సంఘటనలు తెలుసుకుందాం. మొదటి విషయం ఏమిటంటే దయా, సానుభూతి, ప్రేమ, ఆప్యాయత, పరస్పర సహకార దృక్పథం, ఎదుటివారి కష్టాల్లో ఉంటే ఎదుటివారిని ఆదుకోవడం, ఎదుటివారి కష్టాలను తెలుసుకొని దూరం చేసే ప్రయత్నం చేయడం, అలాగే ఎదుటివారిని క్షమించడం, అదేవిధంగా మనల్ని ఎవరైనా కష్టపెడితే వారిని కష్టపెట్టకుండా చెడుకు మంచి విధంగా సమాధానం ఇవ్వడం, ఇవన్నీ కూడా ఒక సుందర సమాజ నిర్మాణానికి చాలా మూలమైనటువంటి విషయాలు. అలాగే ఈ సమాజంలో కూడా ఇప్పటికి కూడా ఇంత అభివృద్ధి చెందినటువంటి సమాజంలో కూడా ఒకవేళ భర్తతో విడాకులైనటువంటి స్త్రీలకు కానీ, లేక భర్త చనిపోయినటువంటి వితంతు మహిళలకు కానీ పునర్వివాహం జరిగే విషయంలో చాలా ఆలోచించడం జరుగుతుంది. కానీ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఒకవేళ భర్త చనిపోయిన వెంటనే ఇద్దత్ అనేది గడువు కాలం పూర్తయిన తర్వాత ఆ స్త్రీకి వెంటనే వివాహం జరిగిపోయేది. ఆ అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారిని ఎవరో ఒకళ్ళు అడాప్ట్ చేసుకుంటూ వాళ్లకు అనాథ పిల్లలకు అనాథలు అనేటువంటి విషయం తెలియకుండా వాళ్ళను ఎంతో చక్కగా సాకేవారు. ఈ విధంగా సొసైటీలో ఒకరికొకరు పరస్పరం కలిసి సహకారం చేసుకుంటూ నిస్వార్థపూరితమైనటువంటి జీవితాన్ని గడపడం అనేటువంటిది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కాలంలో మనం చూస్తాం. మదీనాలో మనం చూసినట్లయితే మదీనా నగరంలో ఒక సుందర సమాజం ఏర్పడడానికి గల ప్రధాన కారణాల్లో విశ్వాసుల మధ్య ఉన్నటువంటి పరస్పర ఐక్యత, వారి మధ్య ఉన్నటువంటి పరస్పర స్నేహం, ప్రేమ, వారి మధ్య ఉన్నటువంటి సహకార దృక్పథాలే ప్రధానమైన కారణంగా మనం ప్రస్తావించవచ్చు. ధన సామాగ్రిని ఖర్చు పెట్టే విషయంలో ఏది ఖర్చు పెడితే ఏది మిగిలినట్టు అనేటువంటి విషయంలో వారి ఆలోచన మన ఆలోచన ఒకసారి మనం చూడాలి. ఒక సందర్భంలో అమ్మ ఆయిషా రజియల్లాహు అన్హా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణి, ఒక మేకను జివా చేసి వండుతారు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఇంటికి వచ్చిన తర్వాత ఒక చిన్న ట్రేలో ఆహారాన్ని పెడతారు. పెట్టిన తర్వాత ఏంటి ఆయిషా అని అడిగితే ఆమె ఏమంటారంటే ఫలానా ఫలానా భాగాలు వాళ్ళకి పంచానని చెప్పిన తర్వాత మిగిలింది ఇదే, అంటే ఫలానా ఫలానా వాళ్ళకి పంచిపెట్టేశాను, తర్వాత మిగిలింది ఇదే అంటారు. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు కదా, నువ్వు ఏదైతే పంచావో అది మిగిలింది, ఏదైతే మిగిల్చావో అది అరిగిపోయింది అంటారు. అంటే నువ్వు ఎవరికైతే సహకారం చేశావో, ఎవరికైతే ఇచ్చావో ఇదంతా కూడా దేవుని దగ్గర మనకి మిగులుతుంది, మనం ఏదైతే తింటామో అది అరిగిపోతుంది అని చెప్పడం జరిగింది. అంటే సేవ చేయడం ద్వారా, సహకారం చేయడం ద్వారా వచ్చేటువంటి పుణ్యాలే మనకు మిగులుతాయి తప్ప మనం కట్టుకున్నటువంటి బట్టలు, మనం తిన్నటువంటి ఆహారం మనకు మిగిలేది కాదు అనేటువంటి ఆలోచన సరళి అప్పుడు ఉండేది. ఆ ఆలోచన మనం పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మనం ప్రపంచంలో ఇతరుల్ని ఆదుకునే విషయంలో నష్టపోయేటువంటి విషయాల్లో చాలా లోతుగా ఆలోచిస్తాం. అరే నాకు ఉంటే నేను ఇస్తాను, లేనప్పుడు కూడా ఎందుకు బాధపడాలి, లేదంటే నాకు ఉంటే అందులో కొద్ది భాగాన్ని చేయొచ్చు కానీ అసలు లేకుండా నేను ఆదుకునే ప్రయత్నం ఎందుకు చేయాలని మనం ఆలోచిస్తాం. కానీ ఎవరినైనా ఆదుకునే విషయంలో ఎంతవరకు త్యాగాలు చేశారు అంటే, ఒక సందర్భంలో ఒక యువకుడు వచ్చాడు ప్రవక్త వారి దగ్గరికి. వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాకు ఒక తోట ఉంది, ఖర్జూరపు తోట, అయితే ఆ తోట పంటకు వచ్చే సమయానికల్లా ఆ పంట నా చేతికి అందడం లేదు అన్నాడు. అంటే ఎందుకు జరుగుతుంది ఆయన ఏంటి అంటే, ఆ యువకుడు ఏం చెప్పాడంటే, యూదుడు అనమాట ఆ యువకుడు, ముస్లిం కూడా కాడు. అడిగితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అతను చెప్పాడు, నా పంట చుట్టూ ఫెన్సింగ్ లేదు అన్నాడు. అయితే ఫెన్సింగ్ వేయించేద్దామన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కానీ ఫెన్సింగ్ వేయించడానికి ఒక కష్టం ఉందండి, ఆ తోట మధ్యలో ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు నాకు సంబంధించిన మరో యూదుడిది అని చెప్పాడు. చెబితే ఆ యూదుడిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్ళి కలిసి ఆ చెట్టు కూడా అబ్బాయికి ఇచ్చేవయ్యా, ఏదో ఒక ధర ఇచ్చేస్తాడు అని చెప్పి చాలా రకాలుగా అతన్ని బతిమాలారు. కానీ ఆ యూదుడు ఆ చెట్టు నేను ఇవ్వడానికి ఇష్టపడను, ఆ చెట్టు నాకు ఇష్టమైంది అని చెప్పి దాన్ని ఇవ్వకుండా వదిలేశాడు. ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే ఆ తోట చుట్టూ ఫెన్సింగ్ వేయడానికి అడ్డుకుంటున్నాడు, అలాగే ఆ చెట్టు ఇవ్వడానికి కూడా అడ్డుకుంటున్నాడు. ఆ విధంగా యువకుడు ఎవరైతే అనాథ యువకుడు ఉన్నాడో ఆ యువకుడు బాధపడుతున్నాడు. ఈలోగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచరుడు ఆయన పరుగును వస్తూ, ఓ ప్రవక్త మీ మనోఅభీష్టం నెరవేరింది ఓ ప్రవక్త అని చెప్పి ప్రవక్త వారి దగ్గరికి వచ్చారు.
ఆయన పేరు అబూ దహదా రజియల్లాహు అన్హు. ఆయన రాగానే ఏం జరిగింది అంటే, ఓ ప్రవక్త, ఆ యువకుని యొక్క సమస్య నేను తీర్చేశాను, ఆ చెట్టు ఆ యూదుడు ఆ యువకుడికి ఇచ్చేశాడు అని చెప్పారు. అదేంటయ్యా, అది ఎలా తీర్చావయ్యా నువ్వు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగితే అబూ దహదా రజియల్లాహు అన్హు అన్నారు, మీరు ఆ యూదుడితో మీరు చెప్పడం నేను విన్నాను, ఏమయ్యా ఈ చెట్టు బదులుగా స్వర్గంలో ఒక ఖర్జూరపు చెట్టు నీకు ఇష్టం లేదా అని మీరు అడిగారు, కానీ అతను ఒప్పుకోలేదు. మీరు ధారిస్తానన్నారు, దాన్ని అతను ఒప్పుకోలేదు. కానీ ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నేను ఈ ఖర్జూరపు ఒక చెట్టు కోసం నేనేం చేశానంటే ఆ యూదుడి దగ్గరికి వెళ్ళి నాకున్నటువంటి ఖర్జూరపు తోటని వాడికి ఇచ్చేశాను. ఖర్జూరపు తోటని అతనికి ఇచ్చేసి ఆ తోట బదులుగా ఒక్క చెట్టు కొని ఆ అనాథ యువకుడు ఎవరైతే ఉన్నాడో, అవసరార్థి ఎవరైతే ఉన్నాడో అతనికి నేను ఇచ్చేశాను. ఈ విధంగా ఓ ప్రవక్త, స్వర్గంలో ఆ ఖర్జూరపు చెట్టు నాకు కావాలి కాబట్టి దానికి నేను అక్కడ బేరం కుదుర్చుకున్నాను అని ఆయన చెప్పడం జరిగింది. చూడండి, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ధన సామాగ్రి కానీ, సంపదలు కానీ, వస్తువులు కానీ, ఇవన్నీ కూడా పరలోకపు స్వర్గం ముందు, అల్లాహ్ ప్రసాదించేటువంటి అపారమైనటువంటి బహుమానాల ముందు ఏమీ కాదు అని తృణప్రాయంగా వదిలేసేటువంటి సహబాల జీవితాలు మనం చూస్తాం, మనం చదువుతున్నాం. కనుక మనం ఈ పవిత్ర రంజాన్ మాసంలో అన్నార్థులు, అనాథలు, అవసరార్థులు ఎవరైతే ఉన్నారో వారి హక్కులు వారికి చెల్లించే ప్రయత్నం చేయాలి. దౌర్జన్యానికి గురై పీడితులు ఎవరైతే ఉన్నారో ఆ పీడితుల యొక్క ఆక్రందన ఏదైతే ఉందో అది చాలా ప్రమాదకరమైంది. కనుక అలాంటి పీడితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయాలి. వీలైనంత ఎక్కువగా ఇతోధికంగా ఇతరులకు సహకరించాలి. అలాగే మరొకటి ఏమిటంటే, మనం మన తోటి సోదరుని యొక్క కష్టాన్ని తీరిస్తే దేవుడు మన కష్టాన్ని తీరుస్తాడని చెప్పడం జరిగింది. మన తోటి సోదరుని యొక్క సౌలభ్యాన్ని మనం కలగజేస్తే దేవుడు మనకు సౌలభ్యాన్ని ప్రసాదిస్తాడని చెప్పడం జరిగింది. మీ సోదరుణ్ణి మీరు రోజుకు 70 సార్లు క్షమించమన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మీరు దైవం మిమ్మల్ని క్షమించాలని మీరు కోరుకున్నప్పుడు మీరు మీ సోదరుని ఎందుకు క్షమించరు అని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు. కనుక మనం వీలైనంత ఎక్కువగా పగలు, విద్వేషాలు, ప్రతీకారాలు, అలాగే శత్రుత్వ భావాలు కలిగి ఉండకుండా నిత్యం కూడా నిష్కల్మషమైనటువంటి మనస్సుతో దైవం కోసమే స్నేహం చేయడం, దైవం కోసమే శత్రుత్వం వహించడం, దైవం కోసమే ఇవ్వడం, దైవం కోసమే పుచ్చుకోవడం అనేటువంటి ఒక మంచి సుగుణాలని మనం అలవర్చుకోవాలి. ఇలాంటి సుగుణాలను పెంపొందించడానికి పవిత్ర రంజాన్ నెలలోని ఉపవాసాలు మనకు చాలా చక్కగా దోహదపడతాయి. మనలో నిస్వార్థతను తీసుకొస్తాయి, అలాగే మనలో సహకార దృక్పథాన్ని తీసుకొస్తాయి, మన హృదయాన్ని ఒక మంచి హృదయంగా మార్చడానికి అవి దోహదపడతాయి. అదేవిధంగా ఎదుటివారందరి యొక్క కష్టాలని మన కష్టాలుగా భావించడానికి కూడా అవి దోహదకారి అవుతాయి. కనుక మనం రంజాన్ నెలలో ఈ విధంగా మనం శ్రమించేటువంటి ప్రయత్నం చేయాలి. చివరిగా ఒక మాట నేను ప్రస్తావిస్తాను. ఒక వ్యక్తి ప్రవక్త వారి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏమంటాడంటే, ప్రవక్త, నాకు ఫలానా కష్టాలు ఉన్నాయి, ఈ కష్టాలని దూరం చేయడానికి మీరు ఏదైనా సహకరించండి అన్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీసి ఆయన దగ్గర ఉంది ఇచ్చేశారు. మరలా వచ్చాడు, మరలా ఏదో చెప్పి మరలా తీసి ఇచ్చేశారు. ఆ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అతను అడుగుతూ పోయాడు, తన దగ్గర ఉన్నది ఇస్తూ పోయారు. ఆ తర్వాత ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తన జాతి వారితో ఆ వ్యక్తి అంటున్నాడు, ఫలానా వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, అతని పేరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన అడిగిన వారికి లేదనకుండా ఇస్తూనే ఉంటాడు, ఆయన తన దగ్గర ఏది పెట్టుకోడు, ఏదైనా ఇస్తూనే ఉంటాడు అని చెప్పి ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. ఈ విధంగా దాతృగుణం ఏదైతే ఉందో ఇది మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అత్యున్నతమైనటువంటి ఆదర్శం. ఈ ఆదర్శాన్ని మనం పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి. చారిటీ లేకపోతే ప్యూరిటీ రాదు. చారిటీ అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి గుణం. ఈ చారిటీని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మనలో ప్యూరిటీ కూడా వస్తుంది, మన హృదయం కూడా ప్యూర్గా మారుతుంది. అందుగురించి అల్లాహ్ తాలా ఏమంటాడంటే, పిసినారి గురించి చాలా బోధనలు ఉన్నాయి ఖురాన్ గ్రంథంలో. పిసినారి ఎలాంటి వాడంటే, వాడు డబ్బును గీసి లెక్కెడుతూ ఉంటాడు. ఆ డబ్బు అలా లెక్క పెట్టడం వల్ల వాడు దాన్ని ఖర్చు పెట్టడు. ఆ డబ్బు ఏదైతే ఉందో అది వాడికి రేపు పొద్దున్న వాతలు పెట్టేటువంటి అగ్నికండాలుగా మారిపోతుంది అని చెప్పడం జరిగింది. ఎవరైతే బంగారు ఆభరణాలు పెట్టుకొని కూడా దైవమార్గంలో జకాత్ తీయరో, దైవమార్గంలో ఖర్చు పెట్టరో, వారికి ఆభరణాలు రేపు పొద్దున్న సర్పాలుగా, కంఠపాసాలుగా మారిపోతాయని కూడా ఖురాన్ గ్రంథం చెప్తోంది. అలాగే పిసినారి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సాఫల్యం పొందలేడు అనే విషయాన్ని కూడా హదీస్ గ్రంథాల్లో చాలా స్పష్టంగా ప్రస్తావించడం జరిగింది. కనుక మనం వీలైనంత ఎక్కువగా ఒక మంచి సమాజాన్ని స్థాపించడానికి కావాల్సినటువంటి వితరణ చేస్తూ ఉండాలి. ఆ విధంగా మనం ఒక సుందర సమాజాన్ని నెలకొల్పే ప్రయత్నం చేయాలి. దగ, మోసం, వంచన, బ్లాక్ మార్కెటింగ్, అలాగే స్వార్థం, అదేవిధంగా అత్యాస, పేరాస, ఇలాంటి అన్ని దుర్గుణాల నుంచి సమాజాన్ని రక్షించాలంటే ముందు మనల్ని మనం అల్లాహ్కి ఇష్టమైన దాసులుగా మలుచుకోవాలి. ఈ పవిత్ర రంజాన్ మాసం మనలో ఉన్నతమైనటువంటి సుగుణాలని తీసుకురావాలని చెప్పి హృదయపూర్వకంగా అల్లాహ్ని వేడుకుంటూ ముగిస్తున్నాను. వస్సలాం.